యాక్చువల్‌గా ఇక్కడ ఈ హోమ్ టూర్‌లో నాకు బెడ్‌రూమ్స్ నచ్చినాయి. కలర్ కాంబినేషన్స్. ఒక్కదానికి మించి ఒకటి హైలైట్. నేను అనుకున్న దానికంటే కూడా చాలా 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 బాగా వచ్చింది. చాలా హ్యాపీ. మా పిల్లలు కానీ మేము కానీ వచ్చిన వాళ్ళందరం కూడా చూసి కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఈ డిజైన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ చూశాను, దాని తర్వాత నేను బయటికి కూడా వెళ్ళి సెర్చ్ చేశాను. కానీ నాకు ఇక్కడ కూడా వీ డిజైన్ లో ఉన్న నాకు మెటీరియల్ నాకు బయట కనపడలేదు. చివరికి నేను మళ్ళీ ఇక్కడికే వచ్చా. ఈవెన్ గడియారం క్లాక్ కానించి ప్రతి ఐటమ్ కూడా సో మీరు అనుకున్న దానికి మ్యాచ్ చేసేసారైతే. డబల్ నిజంగా చాలా హ్యాపీ అండి. అందులో చాలా డేస్ అయింది కదా మన ఛానల్లో ఇంటీరియర్ టూర్ వచ్చి. సో ఇవాళ మీకోసం స్పెషల్గా విషా డిజైన్ నుంచి ఒక క్లాసీ ఇంటీరియర్ టూర్ని తీసుకొచ్చాను అనమాట. సో డీటెయిల్స్ తెలుసుకోవాలంటే రజనీ గారిని మీట్ అవ్వాల్సిందే. చలో. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. సో చాలా డేస్ అయింది కలిసి. సో చాలా బిజీ ఉన్నారా? తోడా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. యా, చాలా డేస్ ఉంది యాక్చువల్గా మనం వీడియో. యాక్చువల్లీ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది ఈ మధ్య. సో ఆల్ గుడ్, ఆల్ ఫైన్ అంతే. సో మాకు మా ఆడియన్స్కి హోమ్ టూర్ చూపించండి. ఓకే, లెట్స్ స్టార్ట్. యా, చలో. సో దిస్ ద మెయిన్ డోర్. ఇదేంటంటే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ దీంట్లో ఒక ఫ్లాట్ చేసాం అనమాట, 3 BHK. సో మెయిన్ డోర్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా లిటిల్ బిట్ వర్క్ నడుస్తుంది ఇక్కడ, ఇంకా కంప్లీట్ కాలేదు. సో మేము ఈ సెక్షన్ వరకు ఏం చేసామంటే ఈ మెయిన్ డోర్ యూస్ చేస్తూ సేమ్ దీని కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా ప్యానలింగ్ ఇచ్చేసి వి యాడెడ్ షూ ర్యాక్ హియర్. ఓకే. షూ ర్యాక్ని కొంచెం బ్యూటిఫై చేస్తూ బోత్ సైడ్స్ లెడ్జెస్ ఇస్తే నేమ్ ప్లేట్ పైన అరేంజ్ చేసేస్తాం. అండ్ రెగ్యులర్గా ప్లెయిన్ వాల్స్ వదిలేస్తాం కదా, అలా వదలకుండా. అండ్ గ్రీనరీ కూడా అందరికీ సూట్ కాదు. సో ఇక్కడ ఇంకా వర్క్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకుని ఇది వాల్ పేపర్ ఇచ్చామన్నమాట. ఓకే, మెయింటెనెన్స్ ఫ్రీ. అండ్ లైటింగ్ యాజ్ గా మనకు కొంచెం కారిడార్ డార్క్ గా ఉంది, సో అందుకని మెయిన్ డోర్ చుట్టూ కూడా ఒక లైట్ నేను యాడ్ చేసుకున్నాను. ఓకే ఓకే, విల్ గెట్ ఇన్ టు ది ఫ్లాట్. యా, లెట్స్ గెట్ ఇన్. వావ్, రజనీ గారు కలర్ కాంబినేషన్ జస్ట్ ఆసమ్ అంతే. చాలా బాగుంది కదా. న్యూట్రల్ టోన్స్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. బేసిక్ గా మీరు ఎక్కువ గ్రే షేడ్స్ కి వెళ్తారు. లైటర్ టోన్స్, గ్రే అని కాదు కానీ లైట్ న్యూట్రల్ టోన్స్. కొంచెం గ్రే సైడ్ ఎక్కువ ఉండేది, ఈసారి కొంచెం డిఫరెంట్ గా బేజ్ సైడ్ తీసుకున్నాం. బాగుంది. అండ్ న్యూట్రల్ టాపే షేడ్స్, లైట్ టాపే షేడ్స్ తీసుకున్నాం. సో ఇది లివింగ్ స్పేస్ సౌమ్య, మెయిన్ లివింగ్ స్పేస్. సో ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టీవీ యూనిట్ కి స్పేస్ ప్రొవిజన్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంది నాకు. సో ఈ ప్యానలింగ్ లోనే నేను కవర్ చేసేసి ఇది ఇలా ఇచ్చేసాను, కన్సీల్ చేసేసాను. ఓకే. సో ఇది సపరేట్ గా మనకి మళ్ళీ దీనికి ఏం ఫ్రేమ్ గానీ అలా చేయకుండా టీవీ యూనిట్ లోనే క్లబ్ చేసేసాను. ఓకే. సో టీవీ యూనిట్ వచ్చేసి బేసిక్ గా మార్బుల్ బ్యాక్ డ్రాప్ ఇచ్చి మన వుడెన్ సర్ఫేస్ లో మనకు మొత్తం లెడ్జ్, సపోర్ట్ లెడ్జ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్ప్లే యూనిట్ లాగా ఇచ్చాం. సో దట్ బుక్ స్టోరేజ్ ఆర్ వాట్ ఎవర్ మన యాక్సెసరీస్ స్టోరేజ్ వచ్చేస్తారు, ఆర్టిఫాక్ట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. యా. సో లివింగ్ వాల్ బ్యాక్ సైడ్ నేను ఎక్కువ ఫ్రేమ్స్ అవి జనరల్ గా కలర్ఫుల్ పాప్అవుట్స్ ఇస్తాం కదా, అలా కాకుండా మోనోక్రోమాటిక్ గా ప్లాన్ చేస్తాం ఈసారి. ఓకే. మోనోక్రోమాటిక్ ఇన్ ద సెన్స్ నీకు సేమ్ కలర్, లైట్ అండ్ డార్క్ సేమ్. ఇప్పుడు సోఫా ఉంది, బ్యాక్ డ్రాప్ వాల్ ఉంది, లేకపోతే వుడ్ వర్క్ లో కొంచెం వుడెన్ టోన్స్ కూడా బాగా లైటర్ షేడ్స్ యూస్ చేసాం. సో మోనోక్రోమాటిక్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఫ్రేమ్ అది కాకుండా జస్ట్ ప్యానల్స్ లోనే మనం డిజైన్ అట్లా క్రియేట్ చేసాం. ఇవి టోటల్ వాల్ పేపర్ టెక్స్చర్ చేంజ్ చేసాం. నైస్, బాగుంది. చాలా న్యూట్రల్ గా క్లాసీగా ఉందాక ఎంటర్ అవుతుంది అట్లా సోఫిస్టికేటెడ్ లుక్. సో కంటిన్యూషన్ నీకు డైనింగ్ ఇది ఎక్స్టెన్షన్ టువర్డ్స్ లివింగ్ రూమ్ అండ్ డైనింగ్, ఫ్యామిలీ లివింగ్ అండ్ డైనింగ్ ఉంటుంది. అండ్ బోత్ సైడ్స్ ప్లాన్ ఎలా అంటే గ్రిడ్ లాగా ఉంది. రైట్ సైడ్ కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్, ఇట్ సైడ్ వచ్చేసి 2 bedrooms ఉన్నాయి, కిడ్స్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ తో పాటు నీకు ఎక్స్టెన్షన్ ఇక్కడ ఒక చిన్న యూనిట్ అంటే ఒక స్లాట్ లాగా ఉంది, పూజ కోసం ప్రొవైడ్ చేశారు ఇక్కడ. యా. ఓకే. సో ఇది మనకి సౌత్ అవుతుంది అనేసి మేము క్లయింట్స్ తోటి జనరల్. పూజ కాదా? పూజ కాదు. ఓకే, అంటే ఇలా వచ్చేది కొత్తగా ఉంది కదా. నేను పూజ యాక్చువల్ పొజిషన్ బిల్డర్ సైడ్ నుంచి ప్లానింగ్ లో ప్రొవిజన్ అక్కడే ఉంది, బట్ సౌత్ అవుతుంది. క్లయింట్ కన్సర్న్ ఏముండిందంటే సౌత్ కి అవుతుంది, టాయిలెట్ ఉంది బ్యాక్ సైడ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్. సో అది కరెక్ట్ గా అనిపించదు. సో
వితౌట్ మళ్ళీ ఇంకెక్కడన్నా ఫిగర్ అవుట్ చేద్దామని చెప్పేసి ఈ స్పేస్ని మేము స్టోరేజ్ కింద క్రియేట్ చేసాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీని ప్యానల్ చేసుకుంటూ ఇది ఇట్లా స్టోరేజ్ ఇచ్చాను. లోపల ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ వచ్చేస్తుంది. చాలానే ఉంది స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్. సో ఈ స్పేస్ వేస్ట్ కాకుండా ఒక స్టోరేజ్ క్రియేట్ చేసాము. అండ్ జనరల్గా అపార్ట్మెంట్ అంటే మనకి కొంచెం పెద్ద పెద్దవి సామాను ఉంటాయి, లేకపోతే ఎక్స్ట్రా స్టఫ్ ఉంటాయి. సో వాటి కోసం ఇక్కడ కొంచెం కన్సర్న్ ఉండింది అనమాట. లైక్ రూమ్స్ కూడా సఫిషియెంట్ ఫర్ రెగ్యులర్ వాళ్ళ వరకు సరిపోతాయి, ఎక్స్ట్రా స్టోరేజ్ లేదు. సో హాల్లో ఒకటి, అటు బాల్కనీ సైడ్ ఒకటి అలా క్రియేట్ చేస్తాం. స్టోరేజ్ అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది కంటిన్యూయేషన్ మనం కిచెన్ డైనింగ్ ఎంట్రీకి పార్టీషన్ లాగా చేసామన్నమాట. సో ఈ వాల్ మొత్తం నీకు ఒక ఫ్లో కనిపిస్తుంది. సో మనకి హాల్లోకి రాగానే కిచెన్ కనిపించదు, సో హైడ్ అయిపోయింది. గుడ్ ప్రైవసీ బానే ఉంది. డైనింగ్ సెక్షన్ మనకి ఏం విజిబుల్ గా లేదు మెయిన్ డోర్ నుంచి. 2 లివింగ్ సెక్షన్స్ లో క్లబ్ చేస్తూ మధ్యలో స్పేస్ మేము ఫ్రీగా వదిలేస్తాం అనమాట. సో దట్ కొంచెం ఆ లావిష్ ఫీల్ ఉంటుంది. లేదంటే పార్టీషన్ చేసాం అనుకో మళ్ళీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టు అవుతుంది కదా, అందుకని సపరేట్ చేయకుండా ఓపెన్ హాల్ గానే ఉంచేసాం. సో వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువ, చాలా బాగుంది. నాకు పెద్దగా కనిపిస్తుంది హాల్. లెంత్ నీకు ఆ ఫీల్ కనిపిస్తుంది. పార్టీషన్ లేనందుకు కూడా అది అడ్వాంటేజ్ అనమాట. అవును. సో సీలింగ్ కూడా ఇక్కడ బాగా మినిమల్ గా యూజ్ చేసాము. యాక్చువల్లీ నాకు 2 క్యాసెట్ ఏసీస్ రన్ అవుతున్నాయి ఇక్కడ. సో క్యాసెట్ ఏసీస్ వరకు సపోర్టింగ్ గా మనం అంటే సీలింగ్ మొత్తం డ్రాప్ చేస్తే నాకు మొత్తం ఫ్లాట్ సీలింగ్ డిస్టర్బ్ అవుతుంది. అవును. అందుకని యాక్చువల్ సీలింగ్స్ పైన ఉంచేసాము. బీమ్ లేఅవుట్ ప్రకారం నాకు ఇది ఒకటి డౌన్ ఉందన్నమాట. సో దీన్ని డౌన్ చేస్తూ ఇక్కడ ఈ స్పేస్ ఎలాగో నేను కింద ఏం ఫర్నిచర్ ప్లాన్ చేయట్లేదు. సో ఐ వాంటెడ్ ఇట్ స్పేషియస్. సో అందుకని ఇక్కడ వుడ్ సీలింగ్ తోటి ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ సేమ్ బోత్ ఏసీస్ని నేను అక్కడ వుడ్ తోటి కొద్దిగా ఫ్రేమింగ్ ఇచ్చేసాను. బాగుంది. సేమ్ వే నీకు డైనింగ్ లో కూడా అంతే, సేమ్ ఇట్లా డీటెయిలింగ్ డైనింగ్ లో కూడా హైలైట్ చేస్తూ నీకు అక్కడ పైన సీలింగ్ యాజ్ వెల్ as కిచెన్ కూడా అలాగే ఎక్స్టెండ్ చేస్తాం. అంటే బేసిక్గా అదే కాన్సెప్ట్ని కొంచెం నేను కామన్ ఏరియాస్ వరకు రన్ చేసుకున్నాను. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. సో దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. సో జనరల్ సైజ్ వచ్చేసి 16x14 అరౌండ్ ఉంటుంది బెడ్రూమ్ది. మినిమల్. ఈ వాల్ మొత్తం క్యాబినెట్స్ ఇచ్చేసాం. సో దట్ నాకేంటంటే డ్రెస్సింగ్కి కూడా కాంబినేషన్ అంటే ఇక్కడ టీవీ రిక్వైర్మెంట్ లేదు. ఓకే. సో టీవీ ప్రొవిజన్ ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే హ్యాంగ్ చేయొచ్చు, బట్ రైట్ ఆఫ్ నౌ టీవీ ప్రొవిజన్ అవసరం లేదన్నారు. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి డ్రెస్సింగ్ ఫుల్ హైట్ ఇచ్చేసేసి అడ్జస్టెంట్ స్టోరేజ్ ఇచ్చేసాను. దీనికి సెపరేట్ గా డ్రెస్సింగ్ రూమ్ ఏం లేదు. అదే చెప్పాను కదా, బయట ఓపెన్ స్పేస్ ని వాళ్ళు పూజకి అన్నట్టు కన్వర్ట్ చేశారు, కానీ ఈ ఏరియాకి డ్రెస్సింగ్ లేదు. సో అటాచ్ టాయిలెట్ అటు సైడ్ ఉంది. సో డ్రెస్సింగ్ క్యాబినెట్రీ పక్క పక్కన ఇచ్చేసి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నమాట. సో దట్ నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో టీవీ యాడ్ చేసుకున్న ఆ స్టోరేజ్ నాకు బోత్ పర్పస్ యూజ్ అవుతుంది. ఓకే. అక్కడ టీవీ హ్యాంగ్ చేసి ఒక లెడ్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ వాల్ ఆర్ట్ అయితే అవసరం అసలు. థ్యాంక్ యూ. చాలా చాలా యూనిక్ గా ఉంది. సో కొత్త ఫ్రేమ్స్. సో మొత్తం అంతా సిల్క్ థ్రెడ్ లో ఉందన్నమాట. దాని డీటెయిలింగ్ చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది యాక్చువల్గా. ఇంకా నో వర్డ్స్ అనమాట. చాలా నచ్చింది నాకు, అది యూనిక్ ఉంది, బాగుంది. యాక్చువల్గా మినిమల్ గా ఉంది బెడ్రూమ్. మినిమల్ డిజైన్ అంటే ఎక్కడ ఎక్కువ ప్యానలింగ్స్ వెళ్ళకుండా కొంచెం బేసిక్ కలర్ కాంబినేషన్స్ కూడా ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ మిడ్ సెక్షన్, ఎక్కువ డార్క్ వెళ్ళకుండా ఎక్కువ లైట్ వెళ్ళకుండా అలాగా. సో విల్ గో టు నెక్స్ట్ రూమ్. చలో. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ రా, ఈ డీటెయిల్ చూద్దు కానీ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. క్లోజ్ ద డోర్. సో ఈ స్పేస్ స్టార్టింగ్లో ఏంటంటే హాల్లోకి కామన్గా ఉండింది. ఇదంతా స్పేస్ హాల్లోకి ఓపెన్గా ఉండింది. ఓకే. సో దీని ఏం చేసామంటే ఇక్కడ వార్డ్రోబ్ చేస్తూ దీన్ని పార్టీషన్ చేసేసి ఇది డ్రెస్సింగ్ రూమ్ కింద కన్వర్ట్ చేసాం. వెయిట్ యాక్చువల్లీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వరకు టీవీ యూనిట్, ఇదంతా కామన్ ఓపెన్ ఉండే హాల్లో. ఇది కామన్ వాష్రూమ్, కామన్ టాయిలెట్. సో దీన్ని ఏం చేసామంటే ఇలా ప్యాక్ చేసుకుంటూ అంటే వార్డ్రోబ్ డ్రెస్సింగ్ ఇచ్చేసి ఈ ఎల్ షేప్ నీకు పార్టీషన్ లో నేను డ్రెస్సింగ్ రూమ్ క్రియేట్ చేశాను ఈ బెడ్రూమ్ కి. ఓకే. ఇక్కడ ఉన్న డోర్ తీసేసి ఇటు ఫిక్స్ చేసేస్తే మనకి ఇది టోటల్ విత్ ఇన్ ద రూమ్ అయిపోయింది ఎంట్రీ. సో టాయిలెట్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా సేమ్, ఇది బెడ్రూమ్ అనమాట. ఈ రూమ్ కి మనకి వాష్రూమ్ వచ్చేసింది, డ్రెస్సింగ్ వచ్చేసింది. వన్ ఆఫ్ ద క్లయింట్ కన్సర్న్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్ చెప్పిన కన్సర్న్ లైక్ వన్ కామన్, ఇద్దరు ఆడపిల్లలే. సో కొంచెం ఎలా అడ్జస్ట్ చేయాలి అర్థం కాలేదు. సో కామన్ ఉన్న టాయిలెట్ కోసం ఇద్దరు కాంపిటీషన్ అనమాట. సో ఇది రాగానే దెన్ ఇట్ షిఫ్టెడ్ ఎవ్రీథింగ్. సో దీనికి కాంపిటీషన్ అయింది అనమాట అలాగా. సో అట్ లాస్ట్ వీ మేడ్ ఇట్. అంటే ఇప్పుడు ఇదంతా స్లైడింగ్ లో వార్డ్రోబ్ ఇచ్చేసాను. దిస్ ఈస్ ఎక్స్ట్రా స్పేస్ అన్నట్టు. అంటే బిల్డర్ ప్రొవైడ్ చేసిన ప్లాన్ లో మనకి యాక్చువల్ ఫర్నిచర్ తో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ అగైన్ ఎక్స్ట్రా. అంటే హాల్లో ఎట్లా ఎక్స్ట్రా స్టోరేజ్ క్రియేట్ చేసామో ఇది ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ అన్నట్టు. సో డ్రెస్సింగ్ సెక్షన్ ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద గర్ల్ రూమ్ అనమాట.
సో ఇది ఒక పాప రూమ్. సో ఇక్కడ ఏం చేసామంటే ఇది కూడా టోటల్ క్లాజెట్ అనమాట. సో ఇక్కడ వరకు ప్రాపర్ క్లాజెట్ క్రియేట్ చేసి దీన్ని నేను సాయిల్ క్లోత్స్ ఆర్ ఎక్స్ట్రా స్టోరేజ్ కింద క్రియేట్ చేసాం. సో ఇది ఒకటి సపరేట్ చేసేసాను అనమాట. సో దట్ హ్యాంగింగ్ కానీ లేకపోతే ఎక్స్ట్రా స్టఫ్ ఉన్నదనుకో బుక్స్ కానీ అట్లాంటివన్నిటికి ఇందులో వచ్చేస్తుంది. ఇది మొత్తం క్లాజెట్ వచ్చేసింది. ఓకే. సో బెడ్ బ్యాక్ వచ్చి హాఫ్ సర్కిల్ నేను కొంచెం ట్రాపికల్ వాల్ పేపర్ తీసుకున్నాను. అండ్ బ్యాక్ కూడా మొత్తం అంటే ప్యానలింగ్ ఇచ్చేసాను, ఎందుకంటే ఒక పిల్లర్ ఉంది ఇన్ బిట్వీన్. సో ఆ పిల్లర్ని కవర్ చేసుకుంటూ నేను దీన్ని ఇట్లా క్రియేట్ చేసాను. బాగుంది. ఇది కూడా మినిమలిస్టిక్ గా చాలా మినిమల్. దీంట్లో వచ్చేసి ఒకటి లో హైట్ సిట్టింగ్, యాజ్ ఎవ్రీవన్ ఆస్క్స్ కదా, లిటరలీ అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు లో హైట్ సిట్టింగ్ కావాలి ఒకటి అనేసి. సో వీ మేడ్ ఇట్ మూవబుల్ అనమాట. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు. ఓకే. లైక్ దానికి అటాచ్ చేసి విండోకి అలైన్ చేయొచ్చు. ఓకే. కొంచెం కావాలంటే అటు ఇటు అడ్జస్ట్. స్టోరేజ్ ఇచ్చేసారు. స్టోరేజ్ ఎక్కువ స్టోరేజ్ వచ్చింది. స్టోరేజ్ ఉంటుంది, బాగుంది, ఫుల్ స్టోరేజ్. అండ్ స్టడీ దగ్గర కూడా ఇలా చేశాను, లెడ్జ్ చేశాను. అండ్ నామినల్ అంటే ఇక్కడ కింద స్టోరేజ్ ఇస్తూ పైన స్టోరేజ్ అండ్ విత్ ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చేసాం. ఇదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే జనరల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సో వెరీ మినిమల్. స్టడీ అయిపోయింది, సో అందుకని మినిమల్ గా పెట్టాను. బాగుంది. ఇది నాకు నచ్చింది. ఈ రూమ్ బాగా మినిమల్. యాక్చువల్గా దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ నాకు ఈ వాల్ పేపర్ బాగా నచ్చింది. ఇవి యాక్చువల్లీ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ విత్ గోల్డ్ లీఫింగ్ వస్తాయి అనమాట. సో డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. దాంట్లో గోల్డ్ టింట్ వచ్చిందా? గోల్డ్ లైనింగ్ లాగా ఇస్తారు, అంటే ఫాయిలింగ్ అంటాం కదా, అలాగా ఓవర్లాప్ చేస్తారు. రెగ్యులర్ ప్రింట్ ఉంటుంది కదా, దాని మీద గోల్డ్ ఓవర్లాప్ చేస్తారు. సో అది కొంచెం షైనింగ్ అండ్ 3 డైమెన్షనల్ కనిపిస్తుంది. ఈ వాల్ పేపర్ లో డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఈ వాల్ పేపర్స్ ఎలా అంటే మనకు కేటలాగ్ ఉంటుంది, అంటే కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ సెక్షన్ లో ఉంటుంది. సో దాంట్లో మనం వాల్ సైజ్ తగ్గట్టు, ప్లస్ చెప్పాను కదా బ్యాక్ డ్రాప్ పైనుంచి హ్యాంగింగ్, కింద నుంచి కావాలా, సైడ్ నుంచి, అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మన డిజైన్ కి సూటబుల్ గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. కలర్ టోన్ తగ్గట్టుగా సజెస్ట్ చేస్తాను. నాకైతే వాల్ పేపర్ చాలా నచ్చింది. దీంట్లో కొంచెం డ్రీమీ ఉంది, కొంచెం రియలిస్టిక్ ఉంది. ఆ వెనకాలంతా డ్రీమీగా ఉంది. ముందు ఏదైతే మీరు నీకు గోల్డ్ వచ్చేసరికి నీకు ఆ 3 డైమెన్షనల్ నిజంగా యాక్చువల్లీ అక్కడ ఉందా అన్నట్టు అనిపిస్తుంది. బాగుంది, సూపర్, చాలా చాలా నచ్చింది అసలు యాక్చువల్గా. థ్యాంక్ యూ. చలో నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. సో ఇది హాల్లోకి లాబీ అనమాట. ఇందాక చెప్పాను కదా నీకు, లోపల హాల్ లాబీ, ఈ స్పేస్ అంతా ఓపెన్ టు హాల్ అనమాట. సో దీన్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ పార్టీషన్ లా క్రియేట్ చేసి అవుటర్ సైడ్ వైట్ లో ఇచ్చేసాను, ఇన్సైడ్ డ్రెస్సింగ్ చేసాం కదా. ఈ కార్నర్ ఒకటి వర్క్ టాప్ లాగా, అంటే మల్టీపర్పస్ సివింగ్ మెషిన్ యూస్ చేయటము, లేకపోతే ప్రెస్సింగ్ అని ఎనీథింగ్ మల్టీపర్పస్ ఒక ఫోల్డబుల్ డెస్క్ ఇచ్చేసాం. సో ఇది హాల్లో ఎక్స్టెన్షన్ ని ఇట్లా క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్. సో ఇది ఇంకొక పాప రూమ్ అనమాట. ఓ వావ్. సో దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ కలర్ కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇదేం టోన్ అంటారు దీన్ని? ఇదంతా బేజ్ అండ్ బ్రౌన్ చాక్లెట్ షేడ్స్, మోకా షేడ్స్, అంటే డిఫరెంట్ టోన్స్. కాకపోతే చెప్పాను కదా మోనోక్రోమాటిక్ టైప్ లోనే జస్ట్ లైట్ అండ్ డార్క్ ఇక్కడ యూస్ చేసాం. ఇది బేజ్ షేడ్ ఇచ్చేసాను, అండ్ ఇదంతా వచ్చేసి చాక్లెట్ షేడ్. ఓకే, సంథింగ్ డిఫరెంట్ కలర్, అంటే రెగ్యులర్ రొటీన్ వుడ్ షేడ్స్ తీసుకోకుండా కొంచెం బ్రౌన్ షేడ్స్ తీసుకున్నాను. నాకు బెడ్రూమ్ నచ్చింది. అండ్ ఫ్లవర్, థ్యాంక్ యూ. అసలు అంటే ఆ కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. ఆ కార్నర్ కదా యాప్ట్ అనిపిస్తుంది. అవును, యాక్చువల్లీ వేజ్ అవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్, అంటే చెప్పాను కదా రూమ్ తగ్గట్టుగా కలర్ వేజెస్ అవి నేనే సెలెక్ట్ చేస్తాను మోస్ట్లీ. యాక్చువల్గా ఇక్కడ ఈ హోమ్ టూర్ లో నాకు బెడ్రూమ్స్ నచ్చినాయి, కలర్ కాంబినేషన్స్ ఒక్కదానికి మించి ఒకటి హైలైట్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ మినిమల్ గా వచ్చింది. సెకండ్ వచ్చేసి అదొక డిఫరెంట్ షేడ్ అన్నమాట. గ్రేజ్ అంటే గ్రే అండ్ బ్రౌన్ మిక్స్ అన్నమాట. అది గ్రేజ్ అంటారా దాన్ని? ఓకే, కొత్త వర్డ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది, అసలు ఇది ఇంకా డిఫరెంట్ అన్నమాట. అంటే అన్నిటికీ మించి కొత్తగా కాంబినేషన్స్ డిఫరెంట్ గా కనిపించింది, నువ్వు ఎప్పుడు చూడలేదు. అవును. సో ఇది కూడా నేను ఫ్లూటెడ్ అక్రిలిక్ యూస్ చేశాను. ఫ్లూటెడ్ అక్రిలిక్ విత్ స్టోన్ టెక్స్చర్డ్ ఇచ్చాను. సో కాంబినేషన్ ఒకటి గ్లాసీ ఒకటి మ్యాట్ ఫినిష్ ఇచ్చాం. ఇది గ్లాసీ ఉంది, గ్లాసీ. ఫ్లూటెడ్ కాబట్టి నీకు అది అంత అపియర్ అవ్వట్లేదు, బట్ ఇట్ ఈస్ లైక్ రెండు డిఫరెంట్ ఆపోజిట్ టోన్స్ అనమాట. సో అట్లాగే ఇప్పుడు నీకు బెడ్ బ్యాగ్ కూడా నేను ఇండివిజువల్ గా ఆ షేప్ ఏదైతే తీసుకున్నామో బెడ్ బ్యాగ్, మిర్రర్ కూడా అలాగే మళ్ళీ రివర్స్ తీసుకొచ్చాం. సో ఈ రూమ్ అంతా నీకు సెమీ సర్క్యులర్ కాన్సెప్ట్ ఉంటుంది. అదే కదా, అందుకే నాకు నచ్చినట్టుంది, అంటే డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ గా అంటే ఇంతకు ముందు చేసిన వాళ్ళలో ఇది ఇంకా డిఫరెంట్, టోటల్ డిఫరెంట్. ఇప్పుడు దీంట్లో ఏది నచ్చింది అడిగితే నేను చెప్పలేను అక్క, ఎందుకంటే నాకు 3 బెడ్రూమ్స్ నచ్చినాయి. 3లో మళ్ళీ ఏది అంటే నేను చెప్పలేను. టోటలీ ఫ్లాట్ అనమాట దీనికి. థ్యాంక్ యూ. సో ఆ రూమ్ లో వచ్చినట్టే లో హైట్ సిట్టింగ్ ఇచ్చాము. స్టడీ సేమ్ ఇదే ఇట్లా కర్వ్స్ అవన్నీ ఇచ్చారు కదా, ఇదే మనకి అక్కడ ఇచ్చేసారు. ఎంత బాగుందో, బుజ్జి బుజ్జిగా, చాలా క్యూట్ ఉంది అది కూడా.
సో అదే సిట్టింగ్ వచ్చేసి కంపల్సరీ ఇద్దరికి కావాలన్నారు. సో ఆ రూమ్ లో ఎలా క్రియేట్ చేశాను, ఈ రూమ్ లో ఎక్కడో దగ్గర నాకు చిన్నదైనా పర్వాలేదు అనేసి సో స్టడీ అవాయిడ్ చేసి ఇంక ఇలా ఇచ్చామన్నమాట. నైస్ నైస్. సో అదే సేమ్ రెప్లికా చేసాం ఇక్కడ కాంబినేషన్. చాలా బాగుంది ఇది. సో లెట్స్ గెట్ టు కిచెన్. నిజంగా ఇది ఇంకా బాగుంది నాకు, క్యూట్ గా. అది మాక్సిమం వెర్షన్, ఇది మినిమల్ వెర్షన్. సో ఇది ఫ్యామిలీ లివింగ్ అన్నమాట. ఇది వచ్చేసి మినిమల్ సీటింగ్ ఇచ్చేసాము అండ్ అక్కడ కన్వర్ట్ చేసాం కదా, ఇప్పుడు నేను అక్కడ స్టోరేజ్ చేశాను. సో ఆ స్పేస్ ని నేను ఇక్కడ పూజకి డివైడ్ చేసాం అనమాట. ఇది ఎలా అంటే ఈ కార్నర్ మనకి బోత్ నార్త్ ఈస్ట్ కి వస్తుంది, రెండు మనకు ఒక పక్కగా ఉంటుంది. సో ఈ స్పేస్ అంతా మనకి ఫ్రీగా ఉంది. యాక్చువల్ గా అక్కడైతే మిడ్ హాల్ లో అయిపోయేది, ఇక్కడ కార్నర్ వచ్చింది కాబట్టి సపరేట్ గా అయిపోయింది. సపరేట్ గా ఉంటుంది, ఒక పక్కకు ఉంటుంది. రెండు ఎప్పుడైనా రేపు వ్రతం కానీ అవి మనం దీపావళి వ్రతం అయి చేస్తాం కదా, అలా ఉన్నప్పుడు ఈ స్పేస్ ని హైలైట్ చేసుకుని ఇక్కడ యూజ్ చేస్తున్నలాగా పక్కనే ఉంటుంది అనమాట. కంటిన్యూషన్ గా బాగుంటుంది. రెండు మనకి హాల్ అంతా పూజ జరుగుతున్న హాల్ అంతా యూజ్ చేసుకోవచ్చు. అందుకని మేము ఇంకా దీన్ని ఓపెన్ గానే ప్లాన్ చేసాము. రెండు పూజ కూడా ఫుల్ హైట్ డోర్స్ ఇచ్చేసి దీనికి ఇంటర్నల్ గా ఇచ్చాను. కిందంతా స్టోరేజ్ ఉంటుంది, పై లెవెల్లో మనం మామూలుగా దేవుని పూజ చేసుకునే ప్లేస్ అన్నమాట. విత్ పుల్అవుట్ ట్రే ఉంది, ఇలా ఫుల్ ట్రే వచ్చేస్తుంది. నేను రిమైనింగ్ ఒకటి ఫుల్ హైట్ స్టోరేజ్, ఒకటి 2 డ్రాస్ కింద డివైడ్ చేసాను. బాగుంది. సో ఇది సిట్ అవుట్. ఇది వచ్చేసి కంటిన్యూషన్ బాల్కనీ అన్నాను కదా, సో దీన్ని సిట్ అవుట్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ మన ఫ్లాట్కి 3 ఉన్నాయి. ఒకటి కిచెన్ యూటిలిటీ, డైనింగ్ నుంచి ఒక బాల్కనీ అండ్ ఇది ఒక బాల్కనీ. సో డైనింగ్ నుంచి ఉన్న బాల్కనీని నేను ఫంక్షనల్ గా యూజ్ చేసాం, అంటే ఎక్స్ట్రా స్టోరేజ్, వాషింగ్ మిషన్ అవన్నీ ఇచ్చాం. ఇది మాత్రం ప్రాపర్ సిట్ అవుట్. సో దీని బాల్కనీ అప్లిఫ్ట్ ఎలా చేసాం చూపిస్తాం. సో ఇది ఎక్స్ట్రా బాల్కనీ స్పేస్. సో ఇది టోటల్ సిట్అవుట్ లాగా బాల్కనీ అప్లిఫ్ట్ ఎలా చేసామంటే ఫాల్ సీలింగ్ నుంచే సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎల్ షేప్ ఈ వుడెన్ డార్కర్ సర్ఫేస్ తీసుకుని ఇవి కస్టమైజ్డ్ బాస్కెట్స్ చేసాం, చేసి ప్లాంట్స్ తోటి అరేంజ్ చేయించాను. ఓకే. నెక్స్ట్ అటు జనరల్గా ప్లెయిన్ ఉంచేసాను, జస్ట్ ప్లాంటర్స్ ఇచ్చేసి వుడెన్ సాలిడ్ వుడ్ ఫర్నిచర్లో తీసుకున్నాం ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్. సూపర్. నెక్స్ట్ డైనింగ్. సో ఇది ప్రాపర్ డైనింగ్ అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే. ఈ వాల్ మొత్తం మాకు వాష్ బేసిన్ కూడా ప్రొవిజన్ ఇక్కడే ఉండింది. ఓకే. సో దాంట్లోనే నేను క్రాకరీ అండ్ వాష్ బేసిన్ అకామిడేట్ చేసుకుంటూ కిచెన్ నాకు కొంచెం స్టోరేజ్ తగ్గుతుంది, సో రెఫ్రిజిరేటర్ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే. సో అక్కడ స్టోరేజ్ ఇచ్చేస్తూ ఇది రెఫ్రిజిరేటర్ ఇక్కడికి వచ్చింది. సో ఇది టోటల్ వాల్ యూనిట్ వచ్చేస్తుంది. సో ఇది ఎక్స్ట్రా స్పేస్, అంటే బాల్కనీనే ఫంక్షనల్ గా కన్వర్ట్ చేసాం. సో లాండ్రీ స్పేస్ అనుకో నువ్వు, జనరల్గా ఇదంతా అడిషనల్ స్టోరేజ్ ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్ ఇటు కూడా ఫుల్ స్టోరేజ్ ఇస్తూ వాషింగ్ మిషన్ అండ్ జనరల్ ఫంక్షనల్ గా టోటల్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి లోపల ఎక్కడ లేనిది కొంచెం ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఇస్ బాల్కనీగా యూజ్ చేయొచ్చు. డైనింగ్ కి ఎక్స్టెన్షన్ మంచిగా నీట్ గా కనిపిస్తుంది. సో డైనింగ్ టు కిచెన్. ఓకే. సో ఇక్కడ నేను చెప్పాను కదా రెఫ్రిజిరేటర్ పొజిషన్ ఇక్కడ ఉండింది. సో దీన్ని ఏం చేస్తానంటే రెఫ్రిజిరేటర్ బయటకు వేసేసి ఇది ఫుల్ హైట్ స్టోరేజ్ ఇచ్చాం. సో దట్ కంప్లీట్ ప్యాంట్రీ లాగా వస్తుంది, వెరీ ఫంక్షనల్. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఏదైనా కావాలి అన్న ఈ డోర్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫుల్ సైజ్ అవెన్ స్పేస్ వచ్చేస్తుంది. సో కిచెన్ కౌంటర్ అంతా మనం క్వార్ట్స్ తీసుకున్నాం, మార్బుల్ ఫినిష్ తీసుకున్నాం యాక్చువల్లీ, లైటర్ షేడ్. సో ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సేమ్ టైం మనకి ఈ కాంట్రాస్ట్, అంటే నాకు ఎక్కువ వుడ్ కలర్ వెళ్ళకుండా ఆల్రెడీ డోర్స్ మనకి ప్రొవిజన్ చేసినవి డార్క్ షేడ్ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ అంతా లైటర్ షేడ్ తీసుకున్నాం వుడ్. సో ఈ వుడ్ సర్ఫేస్ తగ్గట్టుగా ఇది తీసుకున్నాను. యాస్టీస్గా ఇప్పుడు ఇదంతా గ్లాస్ డోర్స్ వచ్చేసాయి. సో రెండు వైపులా నీకు ఈజీ యాక్సెస్ కోసం ఈ ఓపెన్ ర్యాక్స్ ఇచ్చాను. సో కొంచెం కాంట్రాస్ట్ క్రియేట్ చేస్తూ వుడెన్ సర్ఫేస్ ఇచ్చాను. ఓకే. ఇక్కడ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది అంతే. అంటే ఇప్పుడు నీకు లైటర్ షేడ్ రెగ్యులర్ గా మనం వెళ్ళేదే ఎప్పుడు, బట్ ఇక్కడ ఏం చేసామంటే వి యాడెడ్ వుడ్ సర్ఫేస్ ఎక్స్ట్రా, అదొకటి యాడ్ అయింది. జనరల్ గా మనం ఏం చేస్తాం గ్లాస్ అండ్ లైట్ కలర్, అవును, అండ్ కౌంటర్ టాప్ కొంచెం మీడియం షేడ్ తీసుకుంటాం. ఇక్కడ వైట్ తీసుకుని ఇది వుడ్ యాడ్ చేస్తాను. సో నీకు కొంచెం ఆ కంటెంపరీ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ 2 ఈజీ యాక్సెస్ కోసం ఆపోజిట్ సైడ్స్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు అటు సైడ్ సింక్ ఉంది. సో సింక్ దగ్గర మనకి అక్కడ యూటిలిటీకి సంబంధించినవి అవి ఇచ్చేసేసి ఇది మిగతాదంతా స్టోరేజ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నెక్స్ట్ వాష్ ఏరియా. బేసిక్ గా ఈ ఫ్లాట్ లో నాకు స్టోరేజ్ ఎక్కువ స్కోప్ వచ్చింది. అంటే మనకు ఉండే ఆ నిచెస్ నూక్స్ అవి ఏవైతే డెడ్ కార్నర్స్ ఉంటాయో అవి యూజ్ చేసుకుని మనం స్టోరేజ్ కన్వర్ట్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ ఫ్లాట్ కూడా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ నాకు పాసిబుల్ అయింది ఫిజికల్ కండిషన్స్ వల్ల.
సో ఇది మినిమల్ యూటిలిటీ మనకి. సో యూటిలిటీ కూడా నేను ఏం చేశాను అంటే ఇవన్నీ స్లైడింగ్ పెట్టించేసేయమని చెప్పాను. సో దట్ మనకి వర్షం పడినా మన ఈ ఏరియా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. డిష్ వాషర్ ప్రొవిజన్ ఇచ్చాను, సిలిండర్ ప్రొవిజన్ అండ్ సింక్ వచ్చేసింది. ఓకే. సో దీన్నే కావాలంటే కుకింగ్ టాప్ కింద యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ జనరల్గా యూటిలిటీ మినిమల్, వెరీ మినిమల్ ఉంది స్పేస్. సో చిన్న స్టోరేజ్ అక్కడ కూడా క్రియేట్ చేసి ఒక లెడ్జ్ ఇచ్చేసాం గ్రానైట్లో. సో దట్ మనకి ఇప్పుడు జనరల్గా ఇక్కడ డిష్ వాషర్, సింక్ అండ్ స్టవ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బాల్కనీలో ఇందాక చూపించినట్టు నీకు వాషింగ్ మెషిన్, లాండ్రీ సైడ్ అది ఇచ్చేసాం. ఇప్పుడు మనతో పాటు ఈ ఫ్లాట్ ఓనర్ గారు ఉన్నారండి. సో తను అడిగి తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. సో మీ ఇల్లు అయితే నాకు చాలా నచ్చిందండి. ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్స్ చాలా ప్రెట్టీగా ఉన్నాయి. కూల్ గా, క్యూట్ గా, చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అవన్నీ రజనీ గారు మేడం చేసింది అంతా. ఎలా రిఫరెన్స్ వచ్చింది? ఎలా కాంటాక్ట్ అయ్యారు రజనీ గారిని? యాక్చువల్లీ నేను కార్పెంటర్ ద్వారా వెళ్దాం అనుకున్నాను, బట్ మా రిలేటివ్స్ లో కొంతమంది చేయించుకున్నారు అనమాట. నేను వెళ్ళి చూస్తే నాకు చాలా నచ్చింది. ఓకే. సో కనుక్కున్నాను, పలానా చెప్పారు, డైరెక్ట్ మేడం అప్రోచ్ అయ్యాను. ఓకే. సో మీ కన్సర్న్స్ ఏమేమి ఉండే? నాకు ఇద్దరు డాక్టర్స్ అమ్మా. బిల్డర్ మాకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఒకదానికి అటాచ్ ఇచ్చారు, ఒకదానికి కామన్ ఇచ్చారు. దానివల్ల ఇద్దరు పాపలు కదా, కొంచెం ఇబ్బంది అవుతుందని మేడంతో మాట్లాడితే మేడం ఇలా సలహా ఇచ్చి ఇలా చేశారనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీ సగం టెన్షన్ అక్కడ తీరిపోయింది. అది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఉంది? మీకు ఎంత నచ్చింది? చాలా బాగుందండి. మేడం గారు ఒక సిట్టింగ్ లో మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ అన్ని థింకింగ్ చూసి మాకు ఏదేది కావాలి ఏది అని మేడం గారు మొత్తం మాకు అనుగుణంగా చేసేసారు మొత్తం. అదే తెలుస్తుంది మీ ఫేస్ లో. అంటే అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదండి హోమ్. ఇది మా కళలు ఇల్లు అనుకోండి. ఇది అంతే అంతే. సౌమ్య, యాక్చువల్ గా లైఫ్ స్టైల్ కి మ్యాచ్ అవ్వాలి. అవును. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కి మనం సూటబుల్ గా చేయకపోతే అది గుడ్ ఫర్ నథింగ్, యూస్ కాదు. సో వాళ్ళ హ్యాబిట్స్, ఇప్పుడు మేడం కొన్ని హాబీస్ ఉన్నాయి, స్పెషల్లీ సివింగ్ చేస్తారు, దెన్ సమ్ ఆర్ట్స్ అవి చేస్తారు. సో దానికంటూ ఒక స్పేస్ కావాలి, లైక్ ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ అనమాట. ఇప్పుడు పిల్లల రూమ్ ఉందనుకో, పిల్లల రూమ్ లో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్పేసెస్, ఒకరికి సిట్టింగ్ ఇష్టం, ఒకరికి స్టడీ కావాలి కంపల్సరీ, అలా అనమాట. సో అవి కొన్ని కన్సిడర్ చేసినప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బాగా యూజ్ అవుతాయి. యా. సో మీరు అనుకున్న దానికి మ్యాచ్ చేసేసారు అయితే. డబల్ నిజంగా చాలా హ్యాపీ అండి. అందులో చాలా బాగుంది, చాలా హ్యాపీ. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అసలుకి అంటే క్లాస్ లుక్ కనిపిస్తుంది. ఫస్ట్ అవును, క్లాస్ లుక్ కనిపిస్తుంది, కళ్ళకి హాయిగా ఉంది. అందరు అదే మాట, చాలా బాగుంది, చాలా బాగుంది. అక్కడే మేము సక్సెస్ అయిపోయాం. మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే, కరెక్ట్ గా తీసుకున్నాను అని అనిపించింది మాకు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకంటే ఏం కావాలి? విశ్వ వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ టాక్స్ ఇవన్నీ. మేడం కూడా ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా మేడం ఇది ఇలా ఉంది, ఎలా చేయాలి, లేదండి ఏం కాదు దీనికి ఇలా వెళ్దాం సజెషన్ చెప్పేది అనమాట మాకు. సజెషన్స్ ప్రతిదీ కూడా. మాకు ఇందులో అసలు నాలెడ్జ్ లేదు, ఈ నాలెడ్జ్ లేదు. జస్ట్ ఏమైనా ఇల్లు చూడడం తప్ప పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు. మేడం ఒక 4 చాయిస్ చెప్తారు, మళ్ళీ దాని తర్వాత మేము మేడం పైన వదిలిపెట్టేస్తాం మొత్తం కూడా. మేడం మీరే చూసుకోండి, ట్రస్ట్ మీ, షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. అసలు ప్రతిదీ తోటి వెళ్ళారు, మొత్తం ట్రస్ట్ అంతే. ఎన్నిసార్లు వెళ్ళారు విశ్రాన్ని? ఎన్నిసార్లు రివిజిట్ అయ్యారు? అంటే స్టార్టింగ్ లో డిజైన్ డిస్కషన్ కి 2 సార్లు వచ్చాను. స్టూడియో సెలక్షన్స్ కి, స్టూడియోస్ కి వెళ్ళడం 5-6 సార్లు వెళ్ళాను. ఇప్పటికి పిల్లల్ని తీసుకొని 2 సార్లు వెళ్ళాను. తర్వాత మేము ఇద్దరు వెళ్ళేవాళ్ళం అనమాట. సో మెయిన్ సెలక్షన్స్ 2 ఉంటాయిగా, జనరల్ సర్ఫేస్ మెటీరియల్స్ విను, దెన్ అపోజిటరీ. సో అవి కాకుండా ఇంకొకసారి డెకోర్ కోసం వచ్చాను. డెకార్ కోసం వెళ్ళామన్నారు కదా, సో వి డిజైన్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వి డిజైన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ చూసాను, దాని తర్వాత నేను బయటికి కూడా వెళ్ళి సెర్చ్ చేశాను. కానీ నాకు ఇక్కడ కూడా వి డిజైన్ లో ఉన్న నాకు మెటీరియల్ నాకు బయట కనపడలేదు. చివరికి నేను మళ్ళీ ఇక్కడికే వచ్చాను తిరిగి క్వాలిటీ. ఈవెన్ గడియారం క్లాక్ కానించి ప్రతి ఐటమ్ కూడా. సో నా ఇంట్లో ఉన్న అన్ని వి డిజైన్. ఓవరాల్ గా విశ్రాన్ వి డిజైన్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఇది. ఇంటీరియర్ డిజైన్ కానించి, ఇంట్లో ఫర్నిచర్ కానీ, ఆర్టిఫాక్ట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, మ్యాట్స్ నుంచి ప్రతిదీ నేను అక్కడి నుంచే పర్చేజ్ చేశాను. అంటే అక్కడికి వెళ్ళాక మేడం ఈ వాళ్ళకి ఏది మ్యాచ్ అయితే ప్రతి ఒక్కటి మాకు
కరెక్ట్ గా తీసేస్తారు అనమాట. నాకు టెన్షన్ లేదు అసలు ఇక. ఇంకా మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం చూసుకుంటుంది. ఈవెన్ ఈ పిల్లో కవర్స్ కూడా మేడం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. నైస్. సో వన్ స్టాప్ సొల్యూషన్. నాకు ఎలాంటి టెన్షన్ లేదనమాట. నేను అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అలా నాకు ఏం లేదు. మేడం కోసం మేడం ఇది నాకు ఇలా కావాలి, ఓకే ఒకసారి రండి చూడండి, నాకు 4 ఆప్షన్ చూపిస్తారు, ఇది బాగుంటది ఇది బాగుంటది అని. అందులో మేము ఒకటి సెలెక్ట్ చేసుకో. ఓకే నైస్. ఈజీగా అయిపోయింది. ఈజీగా అయిపోయింది మొత్తానికి. ఈజీగా అయిపోయింది అండ్ చాలా బాగా ఇల్లు కూడా వచ్చేసింది. అంతే కదా. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మీ ఇంటీరియర్ని మీ హోమ్ టూర్ని మా ఆడియన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫస్ట్ మా మేడం చెప్పాలి నేను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ టు. నేను అనుకున్న దానికంటే కూడా చాలా 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 బాగా వచ్చింది. చాలా హ్యాపీ. మా పిల్లలు కానీ మేము కానీ వచ్చిన వాళ్ళందరం కూడా చూసి కూడా చాలా హ్యాపీ అయ్యారు. అక్కడే 100% మార్క్స్ పడిపోయినాయి. అంతే. నేను కరెక్ట్ చాయిస్ మేడం చూస్ చేసుకున్నానని నాకు మీ అందరూ అనుకున్నాం. ఈ మాట చాలు మ్యామ్. దట్స్ ఎ లాట్. అంటే దట్ మీన్స్ ఎ లాట్. కావాల్సినదే కదండి. అంతే మ్యామ్. మేము అనుకున్న దానికి మీరు రెట్టిపించారు. ఇఫ్ ఐ హావ్ రీచ్ దేర్ దెన్ ఐఎమ్ బ్లెస్డ్. కావాల్సిందే. సో ఐఎమ్ హ్యాపీ. సో రజనీ గారు, ఈ ఫ్లాట్ ది బిల్డప్ ఏరియా ఎంత ఉందండి? 2500 SFT. ఓకే. మీరు ఈ సైట్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటారు కదా, అప్పుడు మీకు ఏం ఆలోచన వచ్చింది ఫ్లాట్ చూడగానే? ఫస్ట్ రాగానే లెంతీ హాల్ ఉంది, దాని తర్వాత కంటిన్యూషన్ బాల్కనీ ఉంది. సో వెల్ వెంటిలేటెడ్ అనిపించింది, బాగా స్పేషియస్ గా ఉండింది. అండ్ డైనింగ్ కి సపరేట్ స్పేస్, ప్రైవసీ, మంచి పొజిషన్, అంటే ప్లాన్ పొజిషనింగ్ చాలా బాగుంది. ఒక్క ప్రాబ్లం నాకు అనిపించింది, కామన్ టాయిలెట్స్ కొన్ని పొజిషన్స్ నాకు కరెక్ట్ గా లేవనిపించింది. అంటే అనుగుణంగా, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా నాకు లేవనిపించింది. కిచెన్ కానీ వెట్ కిచెన్ పొజిషన్స్ కానీ అన్ని బాగున్నాయి, బాగా సెట్ అవుతుంది అనిపించింది. మెయిన్ వెంటిలేషన్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. రూమ్స్ అంతా స్పేషియస్ గా అనిపిస్తాయి. క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉండింది, మాకు బాగా లైట్ గా ఉండాలి, డార్క్ కలర్స్ ఎక్కువ వద్దు, ప్లెజెంట్ గా ఉండాలి. ఓకే. సో దానికి తగ్గట్టుగానే కలర్ టోన్ కూడా నేను ఈసారి వైట్ వెళ్ళకుండా కొంచెం న్యూట్రల్ టోన్స్, బేజిష్ క్రీమ్స్ వెళ్ళాను. ఎక్కువ గ్రేకి ఎక్కువ క్రీమ్ కలర్ కి వెళ్తుండే, గ్రే లేకుండా ఈసారి ఎగ్జాక్ట్లీ టౌపే అండ్ కొంచెం న్యూట్రల్ షేడ్స్ యూస్ చేసాం. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. యాక్చువల్లీ లైటింగ్ బాగా ప్రెజెంట్ గా అనిపిస్తుంది. బాగుంది యాక్చువల్లీ. అంటే మీరు తీసుకున్న టెక్స్చర్ కి ఈ నేచురల్ లైటింగ్ పడడం వల్ల ఇంకెక్కువ లావిష్ గా కనిపిస్తుంది హోమ్ అనేది. వెంటిలేషన్ బట్టి కూడా హౌస్ డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. వెంటిలేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా డీల్ చేయాలి. బట్ మంచి వెంటిలేషన్ ఉన్నందుకు మనకి ఇంటీరియర్స్ కి బాగా హెల్ప్ అయింది. సో ఏముండే ఛాలెంజెస్ ఇక్కడ? చాలా డిఫికల్ట్ గా ఎగ్జాక్ట్లీ ఛాలెంజెస్ అని కాదు కానీ యాక్చువల్లీ ఇదేంటంటే మొత్తం RCC వాల్స్. సో ఎక్కడ చేంజెస్ కానీ, ఒక డిస్మాంట్లింగ్ కానీ, ఒక చిప్పింగ్ కానీ చేయలేం. సో ఎడిషనల్ ఎలక్ట్రికల్ సాకెట్స్ కావాలన్నా మెయిన్ అదొకటి ఇబ్బంది అనిపించింది. అంటే మన ఫర్నిచర్ తగ్గట్టుగా పొజిషన్స్ కి కావాలి అన్నవి ఎక్స్ట్రా కేర్ తీసుకుని చేయాల్సి వచ్చింది. ఐదర్ ప్యానలింగ్ లో తీసుకోవటమా, బెడ్ బ్యాగ్స్ దగ్గర కానీ, కిచెన్స్ లో కానీ అవన్నీ తీసుకున్నాం. తర్వాత లైటింగ్ లో కొంచెం డిఫికల్టీ అయింది. బేసిక్ ఏంటంటే లైటింగ్ లో ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ డే టైం వెల్ వెంటిలేటెడ్, బట్ నైట్ టైం వచ్చేసరికి మనకి లైటింగ్ లో 2 టోన్ కావాలి. లైక్ చెప్తాను కదా, మూడ్ బట్టి మనం కొన్ని ఇండైరెక్ట్ లైటింగ్, కొన్ని డైరెక్ట్ లైటింగ్ అలా తీసుకుంటాం కదా. సో అవి క్రియేట్ చేయడానికి కొద్దిగా, అంటే స్పేస్, నారోనెస్, కార్నర్స్, డెడ్ కార్నర్స్ అవి లేకుండా చూసుకుని కొద్దిగా అక్కడ జాగ్రత్త పడ్డాం. నెక్స్ట్ ఛాలెంజ్ అంటే వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ కామన్ టాయిలెట్. ఇట్ వాజ్ అ బిగ్ ఇష్యూ ఎట్ ద బిగినింగ్. అంటే ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరికి ప్రైవసీ ఉండాలి. రెండోది డ్రెస్సింగ్ రూమ్ లేదు. ఇద్దరు దాంట్లో కూడా అసలు ఎక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ లేవు. మాస్టర్ బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ లేదు కదా. సో మాస్టర్ రూమ్ అంటే సరే డైరెక్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసాం. బట్ ఇద్దరు గర్ల్స్ కాబట్టి అట్లీస్ట్ కామన్ గా ఒకటన్నా పెడదాము అనేసి డ్రెస్సింగ్ రూమ్ ఒకటి క్రియేట్ చేసాం. సో అక్కడ మాకు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి దాన్ని మళ్ళీ వాల్ లా చూపించలేము, అలా అని డెకోలమ్స్ ఏది బ్రైట్ గా యూస్ చేయలేము. సో ప్లెయిన్ బ్లంట్ వైట్ అక్రిలిక్ యూస్ చేసి దాన్ని వాల్ సర్ఫేస్ లో మిక్స్ చేసాం. ఓకే. అది మర్జ్ చేయటం తొందరగా రాగానే తెలీదు, బట్ డెఫినెట్లీ చాలా వర్క్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా అర్థం కాలేదు. సో తర్వాత మీరు చెప్పిన తర్వాత ఓకే ఇది ఇలా కూడా చేయొచ్చా, నేను అసలు నిజంగా షాక్ అయ్యాను. అది లాబీ బాగా స్పేస్ ఎక్కువ ఉండింది అనమాట. ఎనీవే అది వేస్ట్ గా ఖాళీగానే పెట్టాలి, దాన్ని ఏం ఫర్నిచర్ కి యూస్ చేయలేం. వై నాట్ let us make it as a dressing table, dressing room anesariki they were really happy actually. Kids were excited. Okay. Now they were fighting, ee room nadi anesi.
బికాస్ దే వర్ గెటింగ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ డ్రెస్సింగ్ రూమ్ కదా, సో అవును. ప్రాపర్ సెట్ అయింది. సో ఇంకా ఏం డిఫికల్టీస్ ఫేస్ చేశారు? లైక్ పూజ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసామన్నారు కదా. పూజ షిఫ్ట్ చేయటం అంటే రీజన్ ఏంటంటే, ఒకటి సౌత్ ఫేస్కి వస్తుంది, సౌత్ సైడ్కి వస్తుంది కాబట్టి మనకి వాస్తుకు అది సూటబుల్ కాదు పొజిషన్. రెండు బ్యాక్ సైడ్ టాయిలెట్ ఉండింది ఇక్కడ. ఓకే. సో ఎమోషనలీ వీ కాంట్ ప్లేస్ అవర్ పూజ కదా, Yes, yes. టాయిలెట్ బ్యాక్గ్రౌండ్ లో మనం బెడ్రూమ్ కే కొంచెం ఆలోచిస్తాం. సో పూజ అక్కడ కరెక్ట్ కాదు అనేసి ఎక్కడ అనుకుని ఆలోచించుకుని దెన్ లివింగ్ రూమ్ లో ఎనీవే సెకండ్ టీవీ యూనిట్ వెళ్ళట్లేదు, అవును. సో లెటస్ మేక్ పూజ కార్నర్ ఇక్కడ చేద్దాము అనేసి ఎనీవే నార్త్ ఈస్ట్ కార్నర్ కి వచ్చేస్తుంది, వాస్తుకి సెట్ అవుతుంది, మనకి పొజిషనింగ్ కరెక్ట్ గా వస్తుంది అనేసి ఇంకా అక్కడ ప్లేస్ చేసాం అనమాట. దానికి ఏంటంటే ఆ వాల్ మొత్తం ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడైనా వ్రతం కానీ అలా ఏదైనా చేసుకున్నా కూడా ఇంకా సైడ్ నుంచి అలాగే క్రియేట్ చేసాం. సో పూజకి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది అనమాట. బయట పెట్టుకుని ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మనం వ్రతమై చేస్తే అక్కడ చేయలేం కదా, పూజ గదిలో చేయలేము, సో అలాంటప్పుడు ఇది స్పేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనేసి ఇంకా అలా పెట్టాం. బాగుంది. సో మినిమల్ ఉన్న ఫిజికల్ కండిషన్స్ అదే చెప్తాను కదా, ఎనీ టైం ఫిజికల్ కండిషన్స్ బట్టే మనం ఏదైనా డిజైన్ చేయగలుగుతాం. మినిమల్ స్పేస్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ లో వాల్ ఆర్ట్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. ఐ థింక్ వీ డిజైన్ నుంచి కొత్త కలెక్షన్ వచ్చిందా? ఎస్ అంటే చాలా వెరైటీస్ ఈసారి డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చాము. లైక్ 3 piece సెట్స్ అయితే నువ్వు చూసావు కదా, అవును. ఇవైతే స్పెషల్లీ సిల్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి అనమాట, సో డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ హ్యూజ్ కలెక్షన్. అయితే కొత్త కలెక్షన్ వచ్చి ఉంటుంది, సో విజిట్ చేయండి వీ డిజైన్ ని. నేను డిస్క్రిప్షన్ లొకేషన్ పెట్టేస్తాను. మంచి మంచి కలెక్షన్ వచ్చింది ఆర్ట్ ఫ్యాక్ట్ లో అయితే, సో డూ విజిట్. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఇంటీరియర్లో కానీ లేదు ఆర్టిఫాక్ట్ సెలెక్షన్లో కానీ స్క్రీన్ అయితే నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి విశ్రా వాళ్ళది. అండ్ మీరు వీ డిజైన్కి వెళ్ళాలనుకున్నా, మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకున్నా వీ డిజైన్ వాళ్ళది కూడా నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చేస్తాను, లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మొత్తం లొకేషన్ అంతా. సో వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ రజని గారు, మాకు మంచి హోమ్ టూర్ని పరిచయం చేసినందుకు మాకు మా ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నీకు కూడా వచ్చి ఇక్కడ ఓపిక్గా చేసి అందరికి చూపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. వి వాంట్ మోర్ వీడియోస్. ఆఫ్ కోర్స్ అందరూ అడుగుతున్నారు ఇంకెప్పుడు తీసుకొస్తారు కొత్త కొత్త ఇంటీరియర్స్ అని చెప్పేసి. చేద్దామా? వి ఆర్ ఆల్వేస్ రెడీ యాజ్ యు నో. సో ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి అన్నమాట. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.